సమాజం చాలా తెలివైంది. అన్ని అంశాలను పసిగడుతుంది. తప్పులను సహించదు కూడా. తాము అధికారంలో ఉన్నాం కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావించే వారికి మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరిణామాలే ఉదాహరణ. ఎన్నికల్లో గెలుపోటములకు ఒక్క పనితీరే కొలమానం కాదు. పార్టీతో పాటు తమ చుట్టూ ఉన్న వారి వ్యవహార శైలి సైతం ప్రభావం చూపుతుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అటువంటి నేతలున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, అటు తర్వాత మాజీ మంత్రిగా కొడాలి నాని తమ ప్రత్యర్థులైన చంద్రబాబు, లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. ఏమాత్రం గౌరవం లేకుండా వాళ్లపై నోరు పారేసుకునేవారు. వైసీపీపై అసహ్యం ఏర్పడడానికి కొడాలి నాని తన వంతు పాత్రను పోషించారు. వైసీపీ అంటే సభ్యత, సంస్కారం లేని పార్టీగా విద్యావంతులు, తటస్థులు నెగిటివ్ ముద్ర వేయడానికి కొడాలి నానితో పాటు మరికొందరు నాయకుల కారణం. ఎదురైన గుణపాఠాలను నేర్చుకోవడం లేదో కూటమి ప్రభుత్వం. ఒకరిద్దరు టీడీపీ నాయకులు అచ్చం కొడాలి నానిలాగే మాట్లాడుతున్నారు. పార్టీకి నష్టం చేసేలా ఉన్నారు. సమాజంలో ఏ పార్టీతో సంబంధం లేని వారు సైతం ఉంటారన్న విషయాన్ని గ్రహించాలి. వారికి తప్పనిపిస్తే ఏ స్థాయిలో తిప్పికొడతారో వంటి వైసీపీ ఓటమి తెలియజేస్తుంది. అయితే దానిని గుర్తించలేని స్థితిలో కొంతమంది టీడీపీ నేతలున్నారు. అప్పట్లో వైసీపీ నేతలు మాదిరిగా మాట్లాడుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన సైతం కొడాలి నాని మాదిరిగా పదప్రయోగం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పేర్ని నాని ఉద్దేశించి ఏకంగా ప్రెస్ మీట్ లోనే ఒరేయ్ నా కొడక, ఇంటికాడికి వచ్చేదంతా నీకు దిక్కెవరు లాంటి మాటలను అలవోకగా జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయి. అయితే టీడీపీ అనుకూల మీడియా దీనిపై రెచ్చిపోతోంది. కానీ ఇటువంటి అసభ్య కామెంట్స్ ను తటస్థులు హర్షించరు, అసహించుకోవడం ఖాయం. మరి ఈ విషయంలో చంద్రబాబు జేసీ ప్రభాకర్ రెడ్డిని కట్టడి చేస్తారా, అలానే వదిలేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.